హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి రోజు తీసిన వ్లాగ్. సో, మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేమైతే నేను, సుదర్శన్ ఇద్దరం కలిసి ఎర్లీగా ఇప్పటివరకు ఎప్పుడు ఇంత ఎర్లీగా వెళ్ళలేదు. ఆ రోజు 5:30 అలా స్టార్ట్ అయ్యాము కపిల్ తీర్థం టెంపుల్‌కి వెళ్ళడానికి. ఏమంటే ఆ రోజు మనము పూజ 10:30 లోపలే చేసేసుకోవాలంట. లేదంటే 1 తర్వాతేమో చేయాలి. సో, అందుకనేసి ఇంకా ఎర్లీగా వెళ్ళిపోదాము అనేసి అన్నట్టుగా నేను, సుదర్శన్ ఆ రోజు పొద్దున్నే బయలుదేరాము టెంపుల్‌కి వెళ్ళడానికి. టెంపుల్‌కి ఎందుకంటే ఎవ్రీ ఇయర్ అంకుల్ కోసం వెళ్తుంటాము తర్పణ చేయడానికి. సో, దానికోసం వెళ్తున్నాము. ఇంకా అలాగే ప్రతి ఇయర్ ఎలా చూపిస్తానో మీకు తిరుపతి మేము వెళ్ళే దారంతా చూపిస్తూ వెళ్తాం కదా! సో, అట్లా ఇక్కడ అన్ని కొనుక్కోవాలి. ఇంకా జస్ట్ ఇప్పుడు క్రాస్ అయిందనమంటే గాంధీ రోడ్ అనమాట. పండగ అంటే గాంధీ రోడ్ అంతా ఫుల్ అయిపోతుంది. భలే ఉంటుంది. ఇంకా ఇలా వెళ్ళేటప్పుడు ఏమంటే టెంపుల్స్ అన్నీ ఓపెన్ చేస్తుంటారు. దేవుని దండం పెట్టుకుంటూ వెళ్తుంటాం. ఈ రూమ్ ఏమంటే మా సుదర్శన్ ఇక్కడ ఉండేవాడంట ఆ రూమ్‌లో. ప్రతి ఇయర్ ఇటు వెళ్ళినప్పుడు అంతా చూపిస్తూ ఉంటాడు. సో, అదే మీకు కూడా చూపిస్తున్నాను. ఈసారి ఏమంటే అక్కడ ఏదో మోడిఫై చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్‌కి ఆ రూమ్ ఉంటుందో ఉండదో మరి తెలీదు. సో, రైట్ సైడ్ అంతా రాముల వారి గుడి అనమాట. ఇంకా ఇక్కడ ప్రతి ఇంటి దగ్గర ఇలా ముగ్గులు వేస్తుంటారు. కలర్‌ఫుల్‌గా ఉంటాయి. అవి చూస్తూ వెళ్తాను. అలానే మీకు చూపిస్తూ తీసుకెళ్తూ ఉంటాను. కానీ చెప్పాలంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కొంచెం తక్కువ ముగ్గులున్నాయి. అవి చిన్న చిన్న ముగ్గులున్నాయి అనేసి అనిపించింది. ఇది వచ్చి సాయిబాబా గుడి. ఇంకా మేము బయలుదేరేటప్పుడు మా అత్తయ్య ఇంకా శిరీష ఇద్దరు లేస్తున్నారు. శిరీష ముగ్గులు వేస్తూ ఉండింది. మా అత్తయ్య ఎవరో వస్తే మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా కొన్ని చెప్పారనమాట. ఇవి తీసుకురండి, అవి తీసుకురండి అనేసి. సో, ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత అంటే తర్పణ వదిలిన తర్వాత దర్శనానికి వెళ్తాము. దాని తర్వాత వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాము. ఎప్పుడు లాగే. సో, మీకు అందరికీ చూపిస్తాను. ఇంకా ఈ వ్లాగ్ ఏమంటే అన్నీ మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటాం పూజకి అన్నట్టుగా చూపిస్తాను. పూజ వ్లాగ్ ఏమంటే నెక్స్ట్ పెడతాను. అంటే రేపు ఇంకా ఇదే అనమాట కపిల్ తీర్థం గుడి. సో, ఎవ్రీ ఇయర్ కరెక్ట్‌గా ఈరోజు వస్తూ ఉంటాము. యాక్చువల్‌గా కపిల్ తీర్థం గుడి ఎంత బ్యూటిఫుల్‌గా ఎంత బాగుంటుందో తిరుమలకు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు. కానీ నేను, సుదర్శన్ ఏమంటే ఎవ్రీ ఇయర్ ఈ టైంకి మాత్రమే గుడికి వస్తాము. ఇంకా ఇక్కడంతా సిస్టమాటిక్గా ఉంది ఈసారి. అంతా చేంజ్ చేసేసారు అనిపించింది. ఏమంటే టైం ఉండే కొద్దికి జనాలు చాలా మంది అయిపోతారనమాట ఇక్కడ. సో, మంచిగా ఆర్గనైజ్ చేశారు ఈసారి. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, శ్రీ గోవిందాయ నమః, కృష్ణాయ నమః, అసలు అక్కడ ఎవ్వరూ కనిపించలేదు తెలుసా, చీకటిగా ఉంది, లైటింగ్ కూడా సరిగ్గా లేదు. ఇంకా అక్కడ అది అయిపోయిన తర్వాత ఏమంటే దర్శనం చేసుకొని వెళ్ళమని చెప్తారనమాట అక్కడ పూజారి గారు. సో, అందుకే నేను, సుదర్శన్ ఇంకా దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. అలాగే అక్కడంతా కోనేరు ఉంటుంది, వాటర్ ఉంటుంది. సో, అక్కడ కూడా వాటర్ అలా వేసేసుకొని రావాలి. సో, దానికి వెళ్తున్నాము. మా అత్తయ్య ఇంకా 4:30కి అలా లేసేసి అప్లైగుంట టెంపుల్‌కి వెళ్ళడము, లేదా ఇక్కడ కపిల్ తీర్థం టెంపుల్‌కి వెళ్ళడము ఇలా చేస్తూ ఉంటారు. ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా అనిపిస్తది. ముందు రోజు మమ్మల్ని పిలుస్తారు. కానీ అంత పొద్దున్నే నా ఆంటీ అనేసి అని మేము వెళ్ళకుండా అయిపోతామనమాట. కానీ ఇప్పుడు తెలుస్తా ఉంది ఇంత ఎర్లీగా ఆంటీ ఎందుకు వస్తుంటారో అనేసి. ఎంత ప్రశాంతంగా ఎంత బాగుంది కదా అనిపించింది ఆ టైంలో. ఇంకా వర్షాకాలంలో అయితే ఇక్కడ అంతా వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో అసలు వావ్! అసలు ఇప్పుడు వాటర్ అట్లా లేదనమాట, అంత పడట్లేదు. కానీ చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చినప్పుడు అంతా. మెయిన్‌గా నెక్స్ట్ మంత్ శివరాత్రి వస్తుంది కదా, అప్పుడు ఇక్కడ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో అసలు. శివరాత్రికి నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ అనుకుంటాను ఆంటీతో వచ్చాము. నేను, లక్ష్మి, ఆంటీ, టెడ్డీ వచ్చింది అనుకుంటాను. అప్పుడు ఎంత బ్యూటిఫుల్‌గా ఉండిందో. కానీ చాలా క్రౌడ్ ఉంటుంది. అప్పుడు కొంచెం కొత్త అనమాట నాకు అక్కడంతా. ఇంకోటి ఏమంటే నాకు కాదు మా సుదర్శన్‌కి యాక్చువల్‌గా ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ తర్పణ వదిలేసాం కదా, దాని తర్వాత ఏమంటే మా సుదర్శన్ చెప్తున్నాడు, బుజ్జి ఇప్పుడు 9కి నేను వచ్చి ఇలా చేస్తున్నాను, నేను లేకపోతే కుమార్ లేకపోతే సునీల్ చేస్తాడు. ఇంకా మనకి ఒకవేళ చేయాలంటే ఎవరు చేస్తారు, టెడ్డీ యాపీ వాళ్ళు చేయొచ్చా అన్నట్టుగా క్వశ్చన్ వచ్చిందనమాట. మా సుదర్శన్ డౌట్ వచ్చింది, క్వశ్చన్ వేశాడు నాకు. అప్పుడు నేను చెప్పాను,
అల్లుడు చెయ్యొచ్చు అనుకుంటా బబ్బా అనేసాను. ఎందుకంటే మా పక్కనే వేరే వాళ్ళున్నారు. ఒక ఆంటీ ఉంది. ఆ ఆంటీ వాళ్ళ హస్బెండ్ ఏమో సుదర్శన్ ప్లేస్‌లో అలా కూర్చొని చేస్తున్నారు. ఆ ఆంటీ అన్నీ చెప్తా ఉందనమాట. అప్పుడు నాకనిపిచ్చింది ఆ ఆంటీ వాళ్ళ సంబంధించిన వాళ్ళెవరో చనిపోయి ఉన్నారు. వాళ్ళ కోసం వచ్చున్నారు వాళ్ళు. సో, వాళ్ళ హస్బెండ్ చేస్తున్నారు. సో, అల్లుడు చెయ్యొచ్చు. అల్లుడే చేస్తాడేమో బబ్బా ఒకవేళ కొడుకులు లేకపోతే అనేసి చెప్పాను. అది కరెక్టో రాంగో మాత్రం తెలీదు నాకు. సో, అలా చెప్పాననమాట అప్పుడు. లేకపోతే కూతుర్లు కూడా చేయొచ్చేమో మరి. నేను ఎక్కడ అక్కడ ఆడవాళ్ళు కూర్చొని చేసుకోవడం వల్ల నేను చూడలేదనమాట. అందుకే అలా చెప్పాను. ఇంకా మా దర్శనం అయిపోయింది. ఇక్కడ అభయహస్త ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. చాలా బావుంటుంది. అక్కడ కూడా దర్శనం అయిపోయింది. కొంతసేపు కూర్చొనేసి మళ్ళీ మా సుదర్శన్‌కి ఏమంటే 10:30 లోపలే పెట్టాలా? లేకపోతే టైమింగ్ ఒకసారి అడిగేసి వెళ్దాం బుజ్జి ఇక్కడ అయ్యవారికి అనేసి అని చెప్పి వచ్చారనమాట. సరే ఇంకా చాలా మందున్నారు కదా! ఎవరినో ఒకళ్ళని అడుగు బబ్బా అంటే, అహా! లేదంట మా సుదర్శన్ తరపున చేపించుకున్నాడే ఆయన్నే అడగాలంట. సో, కొంతసేపు ఉండి అయ్యవారిని అడిగితే ఆయనేం చెప్పారంటే 1:30 లోపల ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఏం కాదు. దేవుడికి బట్టలు పెట్టుకోవచ్చు అని చెప్పారు. హమ్మయ్య! పోనీలే అన్నట్టుగా బయలుదేరాం. ఎందుకంటే 10:30 అంటే చాలా ఎర్లీగా అయిపోతుంది కదా! అసలు అంత హల్లీగా హడావుడిగా చేసుకోవాలి ఇంకా పండగ అంటే ఇంట్లో. అందుకనేసి ఇంక మేము కొంచెం టైం ఉంటే బావుండు అనుకున్నాం. అలాగే 1:30 లోపల పెట్టుకోవచ్చు అన్నారు. కానీ ట్రై చేద్దాము 10:30కి అయిపోతే పెట్టేసుకుందాం అనేసి అనుకున్నాము. ఇంకా అక్కడంతా అయిపోయిన తర్వాత మళ్ళీ గాంధీ రోడ్‌కొచ్చేసాము. ఇక్కడేమంటే యాక్చువల్‌గా అక్కడే ఆ స్ట్రీట్‌లోనే టీ తాగుతాం నేను సుదర్శన్ టీ, కాఫీ. కానీ అక్కడేమో లాస్ట్ టైం బాలేదంట మా సుదర్శన్‌కి నచ్చలేదంట. అందుకనేసి ఇంకా గాంధీ రోడ్‌కి వచ్చేసరికి ఇక్కడ ఒక కార్నర్‌లో ఒక టీ షాప్ ఉంది. సో, అక్కడ సుదర్శన్‌కి కాఫీ, నాకు టీ తీసుకున్నాం. ఎంత బావుందో తెలుసా అసలు కాఫీ, టీ చాలా బావుందంట మా సుదర్శన్‌కి. కాఫీ కూడా చాలా చాలా నచ్చింది నాకు. ఇంకా అక్కడ తాగేసాము. బెంగుళూరుతో కంపేర్ చేస్తే అసలు చలే లేదు తెలుసా అసలు. అందుకే మేమిద్దరం ఏ స్వెటర్ అన్నట్టు ఏది ఏసుకోలేదు. నేను మాత్రం ఆ షాల్ పెట్టుకొనొచ్చాను. అంటే దుపట్టా ఉంది కదా! అది ఎందుకని మంచిగా ఆ పూలు కూడా మీవేనా? ఇంకా ఇవి నా ఫేవరెట్ పూలు. కాకపోతే దీంట్లో మల్లెపూలు ఉంటాయి కదా, అవి వేసి అల్లితే నాకు ఇష్టము. కానీ ఈ సీజన్లో మల్లెపూలతో రావంట. సో సన్నజాజులు అనుకుంటాను. సన్నజాజులు, మర్వము, కనకాంబరము అవన్నీ వేసి అల్లుతారు కదా, చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. సో అవి కూడా తీసుకుందాము అనేసి అనుకుని ఫస్ట్ దేవుడికి పూలు తీసేసుకున్నాం. అక్కడ దీపం పెట్టడానికి పటాలకి వేయడానికి అక్కడే ఆ సన్నజాజులు తీసేసుకున్నాం అనుకున్నాం. కాకపోతే అంత ఫ్రెష్గా అనిపించలేదు. ఇంకా ముందుకి వెళ్తే మంచిగా ఉంటాయిలే అనుకొని ఇంకా అక్కడ తీసుకోలేదు. అవి ఇవి ఒక 5 మూరలు తీసుకుందాం. ఇంకా 5 మూరలు ఏమంటే నాకు, మోహన, శిరీషకి, టెడ్డీకి, రూబీకి, యాపీకి సరిపోతాయి అన్నట్టుగా తీసుకుందాం అనుకున్నాను. కానీ ఇంకా అక్కడ వద్దు అన్నాడు మా సుదర్శన్. అందుకనేసి ఇంకా వేరే దగ్గరికి వెళ్తున్నాము. అబ్బా ఎంత ఫ్రెష్గా పూలు, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అసలు. ప్రతి ఒక్క షాప్లో పూలు ఉన్నాయి, భలే భలే పూలు ఉన్నాయి అసలు. ఇంకా అవన్నీ వీడియో తీయాలి అనిపించింది, మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడంతా. ఇంకా ఆంటీ ఏమంటే వచ్చేటప్పుడు అవిసాకు తీసుకోరండి అని చెప్పారు. కొన్ని వెజిటేబుల్స్ దేవుడికి పెట్టాల్సినవి, కొన్ని ఆకులు అంటే మునగాకు ఇట్లాంటివన్నీ ఊర్లో నుండి తెచ్చి ఇచ్చేస్తారు. వాళ్ళని అడుగుతారు ఫోన్ చేసి, ఆంటీ కొంత తెచ్చిస్తారు. 7 అయిపోయింది టైం. ఇంకా ఎవ్రీ టైం ఏమంటే ఇదిగో ఈమె దగ్గర తీసుకుంటా ఉంటాము పూలు, మెయిన్గా మల్లె పూలు ఇట్లాంటివి. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము. ఆ పూలు తీసుకుంటాము. 2 కాదు బాబా, 5 మూరలు కాదు, 5 కాదు 4 మూరలు తీసుకుంటాం. ఒక మూర వచ్చి 50 రూపీస్ చెప్పారు. ఇంకా 4 మూరలు చాలే అనిపించింది. ఎందుకంటే నాకు, మోనా, శిరీషకి, రూబీకి సరిపోతుంది. టెడ్డీకి, యాపీకి వాళ్ళ పెడతా ఉంటాం బాబా, అయినా పెట్టుకుంటాము. ప్రతి ఒక్క పండక్కి ఇది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏదో ఒకటి. నేనేమంటే అక్కడ పసుపు కొమ్ములు ఉన్నాయి, ఈ పండగకి పెడతాం బాబా తీసుకుందాము అంటే, ఈ పండగ కాదులే బుజ్జి ఇప్పుడు దీనికి పెట్టాం మనము అనేసి అన్నాడు. లాస్ట్కి తీసుకోలేదు. యాక్చువల్గా ఈ పండగకి కూడా పెడతాం మనము. అది ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అడిగారనమాట, అవునా ఈ పండగకి పెడతాడా అంట. ఏదో కొన్ని నాకు గుర్తుండేటివి, నాకు తెలిసినవి చెప్తాను. మా సుదర్శన్ విన్నాడు ఎందుకో నా మాట. అసలు విభూతి కాదు, నామం పెట్టాలి, నామం పెట్టినదే కదా. రామకమోటి ఎర్రది కూడా విభూతి కాయ కూడా తీసుకోవా. విభూతి పెట్టరు బుజ్జు, అది తిరుత్తనికి వెళ్ళినట్టు పెడతారు. సన్నగా ఉంది. 2 తీసుకుందాము, కట్టుకుని దారం వేసి కట్టేస్తాం. ఇది వద్దా?
వద్దు వద్దు ఏమి చెప్పింది. ఇంకా వచ్చేటప్పుడు శిరీష చెప్పిందనమాట, అక్క ఈ చీపూరు తెచ్చి అక్క ఒకటి అత్తకు తెమ్మంటే అది దొరకట్లేదంట ఇక్కడ అని చెప్పింది. అందుకని ఇంకా అక్కడ మార్కెట్ ఉంటే అక్కడ తీసుకున్నాం. ఓ కూలర్ స్టోర్స్. ఇంకా మన పెద్దవాళ్ళకి పెట్టుకుంటాం కదా, అప్పుడేమంటే పంచలు, కండువా, ఇంకా చీరలు తీసుకెళ్తాం కదా, అలా ఈసారి ఈ షాప్కి వచ్చాము. ఏమంటే రామరాజులో తీసుకుంటా ఉంటాం ఎవ్రీ టైం, అది క్లోజ్ అనమాట, ఇంత అర్లీగా ఓపెన్ చేయలేదు. ఇంక ఇక్కడ మీకు నా చెప్పులు చూపిస్తున్నాను. నైట్ మా సుదర్శన్ తెచ్చాడు టెడ్డీ హ్యాపీ వాళ్ళని తీసుకొని వెళ్ళి, చాలా బాగున్నాయి. చూడగానే నచ్చలేదు, కానీ వేసుకుంటే చాలా బాగున్నాయి. కానీ ఇదేమంటే నా సైజ్ కాదు. వెనకాల సరిపోయినట్టే ఉంది, కానీ ముందర ఏమంటే అబ్బా ఎంత పెయిన్ వచ్చిందంటే అసలు దానివల్ల నాకు అక్కడ వాచిపోయిందనమాట. ఆ ఫింగర్స్కి కొంచెం పై సైడ్ అగో చూపిస్తాను చూసారు. అసలు నడవలేకపోయాను, నరకంగా ఉండింది. గుడి దగ్గర నుండి మళ్ళీ నడుచుకుంటూ అట్లా తిరుగుతూ ఉంటే అసలు నిన్న నైట్ వేసుకొని జస్ట్ తిరిగి చూసుంటే బాగుండేది, ఎక్స్చేంజ్ అయినా చేసుకొని ఉండే. ఇప్పుడు అంతా రోడ్ అంతా తిరిగేసాను, ఇంక ఇక్కడ ఎక్స్చేంజ్ ఎక్కడ చేసుకునేది. ఇంకా అది అలానే కనీసం మోహనాకైనా సరిపోతుందో లేదో చూడాలి. మోహనకు సరిపోతే మోహన్ అయినా యూజ్ చేసుకోమని చెప్తే బాగుండు అనేసి అనుకుంటూ నా మనసులో అక్కడ. ఇంక ఇక్కడ ఏమంటే శారీస్ తీసుకుంటున్నాము పెద్దవాళ్ళకి పెట్టడానికి. ఇంకా నెక్స్ట్ మా ఆంటీయే కట్టుకుంటారు కాబట్టి మంచివి చూసి తీసుకుందాం అనేసి చూస్తూ ఉన్నాము. కొన్ని పల్చగా ఉన్నాయన్నమాట, కాటన్ అంటున్నారు, ప్యూర్ పల్చగా ఉన్నాయి. అదేంటో మా సుదర్శన్కి నచ్చుతూ ఉండేటివి నాకు నచ్చట్లేదు, నాకు నచ్చినవి మా సుదర్శన్కి నచ్చట్లేదు. ఇంకా తను అక్కడ ఉండే ఆమె మాత్రం పాపం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా ఉంది, ఇది బాగుంటుంది అది బాగుంటుంది తీసుకోండి అలా అనేసి. సో లాస్ట్కి అయితే మాకు 2 శారీస్ నచ్చాయి. ఇంకా అది 2 శారీస్ తీసుకొని ఇంకా బయలుదేరాము. ఎక్కడికి ఏంలా అన్ని వాళ్ళు ఇస్తారు, ఇంటి ఊర్లో వాళ్ళు గుమ్మడికాయలు అవన్నీ. అబ్బబ్బబ్బా మా సుదర్శన్ సింగర్ అవ్వాల్సింది పాపం. అది ఏమది ఇంకొక సాంగ్ ఏదో ఈ దివిలో విరిసిన పారిజాతము సాంగ్ ఉంది కదా, అది పాడుకుంటా వస్తున్నాడు. ఇంకా ఇదంతా ఏమంటే గోవిందరాజుల గుడి అనమాట. మా సుదర్శన్కి భలే ఫేవరెట్ సాంగ్స్ అనమాట. మొన్న ఒకటి షార్ట్ వీడియోకి పెట్టాను, ఇంకా ఈ సాంగ్ కూడా మళ్ళీ దేనికైనా పెడతాను. ఇంకా అంతే, మా షాపింగ్ అంతా అయిపోయింది. ఇంకా ఇట్లా బయలుదేరిపోతా ఉంటే ఇంకా ఇక్కడ మాకు మా సాగర్ ఎదురయ్యాడు, ఎక్కడికో వెళ్తున్నాడంట. సో ఇంకా సాగర్తో కొంతసేపు అక్కడ మాట్లాడాము, దాని తర్వాత మేము బయలుదేరిపోయాము. ఇంకా అలాగే బైరాగ్ పట్టేడికి వచ్చాము. స్వీట్స్ కూడా కొనుక్కొని తీసుకెళ్ళాలని ఫ్రూట్స్ అన్ని తీసేసుకున్నాం అక్కడ. కానీ అక్కడ ఏమంటే ఒక్క షాప్ కూడా ఓపెన్ లేదు. సరే ఇంటి దగ్గర ఎక్కడైనా షాప్స్ ఉంటాయి కదా, అక్కడ తెచ్చుకుందాంలే అన్నట్టుగా ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వెళ్ళే దారిలో చెరుకులు తీసుకోవాలి. ఇది లాస్ట్ షాపింగ్ అనమాట మాకు. సో చెరుకులు ఏమంటే పెద్దగా పొడుగా లావుగా అట్లా ఉంటాయి కదా, అందుకనేసి ఇంకా ఇక్కడ తీసుకెళ్తా ఉంటాం, ఇంటికి దగ్గరే ఉంటాయి కాబట్టి. ఇంకా ఇక్కడ వీళ్ళు మంచిగా చూసి ఇస్తారనమాట. ఆంటీ ఆ రెండిట్లో అంటే ఏ సైడ్ చెప్పండి. ఈ రెండిట్లో అంటే ఏ చీర బాగుంది చెప్పమంటున్నారు. దాంట్లో ఒకటి నేను తెచ్చినా, ఒకటి అబాబు తెచ్చింది. అది అబాబు తెచ్చింది మా. రెండు బాగుంది, ఆంటీకి ఏదైనా బాగుంటుంది, కాకపోతే ఇది బాగుంది కలర్ పీస్. ఏం చేస్తున్నావు బుజ్జి ఇక్కడ? ఎత్తి పెడుతున్నావు కొన్ని ఇవన్నీ వాటర్లో వేసి ఇప్పుడు కాబగా ఫస్ట్ ఆ పని చేసి పెట్టే బుజ్జు. ఇది అక్కడ మంచం పైన పెట్టినాను. డాక్ దూరంగా పెట్టండి. ఆంటీకి ఏమంటే నేను తెచ్చిన శారీయే నచ్చింది. ఇంక ఇవన్నీ ఏమంటే వాటర్లో ఇట్లా జస్ట్ ముంచేసి బాగా పిండేసి ఆరేయాలి. మనకి పూజ స్టార్ట్ అయ్యే లోపలికి అవి మంచిగా ఆరిపోయి మళ్ళీ మడత పెట్టి నీట్గా అక్కడ పెట్టాలన్నమాట దేవుడి దగ్గర. సో ప్రతిసారి ఏమంటే ఒక్కొక్కసారి అవి సరిగా ఆరవు, అలానే పెట్టేస్తూ ఉండేవాళ్ళము. కాకపోతే మా చిన్నత్తయ్య ఉన్నారు పుష్పవత అంటనేసి, సో అప్పుడు ఒకసారి వచ్చినప్పుడు చెప్పా ఇట్లా ఆరేయకుండా పెట్టకూడదమ్మా అన్నట్టుగా. అందుకు ఇంక అప్పటి నుండి అది మంచిగా ఏమంటారు ఆరిపోయిన తర్వాత పెట్టాలనేసి తెలుసుకొని ఇంక అప్పటి నుండి పెడుతున్నాం అలా.
లేకపోతే కొంచెం తడిగా ఉన్నా పెట్టేసేవాళ్ళం, పూజకి టైం అయిపోతా ఉంది ఏమవుతుందిలే అన్నట్టుగా. దాని తర్వాత తెలుసుకొని ఇంక అప్పటి నుండి మంచిగా డ్రై అయిన తర్వాతే పెడుతున్నాము. ఇంకైతే వీళ్ళు పొద్దున్న 5కి స్టార్ట్ చేసింది మా శిరీష ముగ్గులేయడం, ఇంకా వేస్తూనే ఉన్నారు. మేము వచ్చేసరికి జస్ట్ ఫినిషింగ్లో ఉన్నారనమాట. కలర్స్ అన్నీ వేసేసి ఇంకా ఇది దానికి ఆకలిస్తుంది, తినకూడదు కదా అది. ఓ వేసింది అదా బోన్. ఓ జెస్ దాన్ని చెవేందుకు అట్లా వెళ్ళిపోయింది, ఉండు వస్తా. ఇంకా నేను వచ్చేసరికి ఆంటీ కిచెన్లో ఉన్నారు. అంతా సాంబార్ రసం అవన్నీ చేయాలి కదా, ఇంకా వెజిటేబుల్స్ కొన్ని అవన్నీ ఫ్రైస్ చేస్తారు. సో అవంతా హడావుడిలో ఉన్నారు. ఫస్ట్ అయితే పాయసం, పొంగలి, సుకీలు, వడలు ఏదో చేస్తారు ఆంటీ. సో అవన్నీ చూపిస్తాను ఏం చేస్తారు. ఇంకా వీళ్ళేమంటే ఇప్పుడు మళ్ళీ కొంచెంసేపు భోగి వేసుకోవాలంట. సో ఇక్కడితో ముగ్గులు కంప్లీట్ అయిపోయాయి. ఇంకా లోపల గడప దగ్గర ముగ్గు వేయాలి. మళ్ళీ శిరీషాకి వేరే పని ఉందనమాట. అందుకని నేను టెడ్డీని, డూబీని ఇద్దరు కలిసి ముగ్గు వేయమని చెప్పాను. అక్కడ చూపిస్తాను ఏం ముగ్గు వేశారు. చాలా బాగా వేశారు. ఇంకా ఇప్పటికి వేయలేదు, మళ్ళీ వేస్తారు. చాలా బాగా అనిపించింది నాకు అది. ఇంకా టీ తాగుదాం అనుకొని ఇంకా ముగ్గురం కలిసి టీ తాగుతున్నాము. ఇంకా ఈరోజు ఏమంటే చాలా ఎర్లీగా వెళ్ళేసి వచ్చేసాం కాబట్టి కొంచెం బాగుండింది. కొంచెం ఏమంటే యాక్చువల్గా ఈ టైంకి అలా బయలుదేరుతూ ఉంటాం మేము కపిల్ తీర్థం టెంపుల్కి. అప్పుడు మళ్ళీ వచ్చేసరికి ఎంత ఎండగా అయిపోతుందో, అసలు టయర్డ్ అయిపోతాను నేనైతే చాలా. ఈసారి అంత లేదు. ఇంకా ఇక్కడ నుండి ఇంకొక హడావుడి అనమాట. ఇంట్లో వంటలు చేసుకోవాలి. 10:30 అవుతుందా లేదా అనేసి టెన్షన్. నాకైతే అయ్యేలాగా కనిపించట్లేదు 10:30 లోపల. వంకాయలమ్మ నేను పచ్చి రెడీ నీళ్ళు అవ పిలుస్తాను చూడు. నీళ్ళు పంపించి ఇంకా దానికి కలర్ కానీ గబగబా కానివ్వండి, వేసేయండి. ఫస్ట్ మిడిల్లో నుంచి వేసుకోండి, వారలు అయ్యిద్ది. మళ్ళీ ఎంత కరెక్ట్గా వేసింది చూడు మోనా. అంటే ఏమంటారు సైజు డోర్కి గడపకి తగ్గ సైజు. బాగా కనిపించే కలర్, బ్రైట్ కలర్స్. పింక్ వేయండి, పింక్ అట్లే బాగుంటుందేమో అంతా వేసేసి. మిడిల్లో సరే సార్, అట్లా అవుట్ లైన్ లాగానే వేస్తేనే బాగుంటుంది. అంత కలర్స్ వేసారంటే. ఇంకా అక్కడ టెడీ, రూబీ ఇద్దరు కలిసి ముగ్గు మాత్రం భలే వేశారు. ఆ కలర్స్ కొట్టడం, మధ్యలో కలర్స్ కూడా. అది మళ్ళీ నేను ఎందుకు వీడియో తీయలేదో అర్థం కావట్లేదు. ఇప్పుడు గుర్తుకు వస్తూ ఉంది, బట్ మీతో షేర్ చేయలేదు. అది నెక్స్ట్ బ్లాగ్లో నాకు కనిపిస్తే చూపిస్తాను నీట్గా. సో ఇంకా అన్నీ కట్ చేసేసుకున్నాము. వెజిటేబుల్స్ అన్నీ ఇంకా దేవుడికి పెట్టుకోవాల్సినవన్నీ ఆంటీ రెడీ చేసేస్తున్నారు. ఇంకా దీపాలన్నీ శిరీష కడిగిచ్చేసింది. ఇంకా నేను పసుపు, కుంకుమ అవన్నీ పెట్టేస్తాను. సో నెక్స్ట్ బ్లాగ్లో మా పూజ అంతా మీతో షేర్ చేస్తాను. ఇక్కడితో ఈ బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.